నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉగాది పురస్కారాలు 2025 అవార్డ్స్కి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. సో మరి మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, $1 బిలియన్ బిర్యానీ ఫౌండర్ రామ్ సి వకాడా గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది మరి ఉగాది పురస్కారాలకి వచ్చి అవార్డు తీసుకున్నారు? అద్భుతంగా ఉంది. ఇలా ఎంకరేజ్ చేయడం ఫస్ట్ టైం ఎన్ఆర్ఐని పిలిచి ఇలా ఎంకరేజ్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. సో యోయో టీవీ అండ్ అదర్ వాళ్ళు కూడా భరత్ టీవీ అండ్ వాళ్ళు పిలిచారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఎన్ఆర్ఐ గుండి కూడా బిర్యానీ అని చెప్పేసి ఒక థాట్ తీసుకొని ఇట్లా అందరికి టేస్ట్ చేపిస్తున్నారు కదా. సో మంచి టేస్ట్ కూడా ఉంది, ఇందాక తిని చూసాము. సో ఎట్లా సార్ ఈ థాట్ ఎట్లా వచ్చింది? ఈ థాట్ ఎలా వచ్చిందంటే, నాకు తెలిసి ఈ ప్రపంచంలో అద్భుతమైన వంటకం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ బిర్యానీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో నేను ఫుడ్ అంటే నాకు వేరే ఫ్యాషన్. సో అందుచేత నేను అమెరికా నుంచి తిరిగి రాగానే ఇక్కడ ఫుడ్ ఏదైనా అందరికీ అవసరమైంది ఫుడ్ మొదలు పెట్టాలనుకున్నాను. ఇక్కడ రాగానే కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, సబ్వే వీళ్ళందరూ 6 నెలల ప్రాసెస్ పెట్టి రొట్టె ముక్కలో చికెన్ పీస్ పెట్టి ఇస్తున్నారు. అసలు మన బిర్యానీని ప్రపంచం అంతా ఎందుకు తినిపించకూడదు అనే ఆలోచనతో మొదలుపెట్టింది ఇది. ప్రపంచం అంతా తినాలంటే ఈ బర్గర్ లాగా మన బిర్యానీని ఎవరు పడితే వాళ్ళు చేసేయలేరు. స్పెషలైజ్డ్ చెఫ్స్ ఉండాలి. స్పెషలైజ్డ్ చెఫ్స్ అంటే దొరకాలి కదా, ప్రపంచం అంతా మనం పంపించాలంటే దొరకాలి కదా. అందుచేత చెఫ్ లేకుండా ఎలా చేయాలని నేను లాట్ ఆఫ్ ప్రాక్టీసు, మెథడ్స్, ప్రాసెస్ చాలా ఇంప్లిమెంట్ చేసి, సో చాలామంది అన్నారు అది ఇంపాసిబుల్, చేయలేరు, ప్యారడైజ్ లేదా, బవర్చీ లేదా, స్విగ్గీ ఇది లేరా, వాళ్ళందరూ చేయలేరా అది ఇది అని. సరే అసలు మనం ఎందుకు చేయకూడదు, బయట తిరిగి వచ్చాం అని ట్రై చేసి సక్సెస్ అయింది ప్రాసెస్. సక్సెస్ అయిన వెంటనే నేను సరే ఎవరో ఎందుకని నేనే మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర మొదలుపెట్టి ఫ్రాంచైజీస్తో స్టార్ట్ చేశాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఒక మిడిల్ క్లాస్, ఒక ఫ్యామిలీ, ఒక చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ చెఫ్ అవసరం లేకుండా ఈజీగా రన్ చేసుకునేలాగా నేను డిజైన్ చేశాను దీన్ని. అంటే నార్మల్గా ఫుడీ లవర్స్ అందరూ బెస్ట్ టేస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్, అంటే మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి టేస్ట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు సార్. సో మరి మీ ఈ రెస్టారెంట్లో లైక్ ఇందులో ఏమి ఉన్నాయి క్వాలిటీ? మీరు టేస్ట్ చేసి చెప్పాలి. నేను ప్రస్తుతానికి అదే చెప్పాను, ఇది ఆటోమేట్ చేశాను. నాట్ లైక్ చెఫ్ ప్రతిరోజు వండేలా కాకుండా వెరీ అండ్ ఆల్సో ఫ్రోజన్ కాకుండా ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ మటన్ తోటి తయారు చేస్తాం అనమాట. సో ఇనీషియల్గా నేనేం చేశానంటే చికెన్ బిర్యానీ, నవరత్న వెజ్ బిర్యానీ, 9 రకాల వెరైటీలు వెజ్ వేస్తాను అనమాట అందులో. అలాగే మటన్ బిర్యానీ, ఈ మధ్య ఫ్రై పీస్ బిర్యానీ అంటున్నారు, ఫ్రై పీస్ బిర్యానీ. సో చేస్తాం. అయితే మరి బిర్యానీ అందరూ అడుగుతారు, ఏదైనా డెజర్ట్ కావాలని అడుగుతారు. కాబట్టి సరే డెజర్ట్ కావాలంటే, ఏదైనా డెజర్ట్ చూడాలంటే కొంచెం బాగుండాలి, ఈ రేంజ్లో ఉండాలి. మనమేమో మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్ ఆలోచనలో పెట్టాం, అమెరికా నుంచి వచ్చాం. ఏది బాగుంటుందని ఆలోచిస్తే నాకు ఒక డాక్టరు ఏమంటే ఆప్రికా డిలైట్ బాగుంటుందని చెప్పింది ఆవిడ. అరే నిజమే బాగుంటుందా అని నేను వెంటనే టేస్ట్ చేశాను, నిజంగానే అద్భుతంగా ఉంది. సో ఇమీడియట్గా ఆప్రికా డిలైట్ని స్టార్ట్ చేసాం. అది అయిన తర్వాత ఒకటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ స్ట్రాబెర్రీ డిలైట్, కివీ డిలైట్ ఇంట్రొడ్యూస్ చేశాను. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇక్కడ చేసాం. సో అందుచేత ఏంటంటే టేస్ట్ ఎలా ఉందనేది నాకు రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు తిని చెప్పాలి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.